హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ ఫిల్మ్ అబ్సెషన్ 10 కోట్లతో నిర్మితమై కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బియర్ నిక్కీ అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఓ షాప్లో వన్ విష్ హాలో అనే ఒక స్టిక్ని కొంటాడు. కొని దాన్ని విరిపి నిక్కీ తనతో పాటు ఉండాలని కోరుకుంటాడు. నిక్కీ తన వెంట పడాలని, నిక్కీ తనని బాగా ప్రేమించాలని కోరుకోవడంతో ఆ విష్ ఫలించి నిక్కీ బియర్ని ఎంతగా ఇష్టపడుతుందంటే అతను ఎవరన్నా లవ్ చేస్తే కనీసం అతనితో వేరే స్త్రీ మాట్లాడితే ఆమెని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆవిడికి. అటువంటి పైశాచికత్వం నిక్కీలోకి వచ్చేస్తుంది. బేర్ గర్ల్ ఫ్రెండ్ అతనితో పాటు కారులో కూర్చొని మాట్లాడిందని తెలిసి కారు స్టీరింగ్ కి ఒక రాయి పెట్టి ఆ రాతికి ఆమె తలను పెట్టి పచ్చడి చేస్తుంది. ఆమె డ్రెస్ నంతా చీల్ చేసి నగ్నంగా కుర్చీలో కూర్చోబెట్టి చంపేస్తుంది. ఇలా బీభత్సమైన పనులు చేస్తుంది నిక్కీ. దాని నుంచి బయటపడడం కోసం బేర్ ఏం చేశాడు, వేరే షాప్కి వెళ్ళి అలాంటి స్టిక్ దొరుకుతుందా లేదని వెతుకుతాడు. ఆ స్టిక్ నిజంగా పనిచేస్తుంది అని ఫ్రెండ్కి నిరూపించడానికి తీసుకెళ్తే ఆ ఫ్రెండ్ చేయకుండా పని ఒకటి చేస్తాడు. మళ్ళీ ఆ స్టిక్ దొరకడం కష్టం అని తెలుసుకున్న బేర్ ఏం చేశాడు, క్లైమాక్స్లో ఏమైంది, సినిమా స్టార్టింగ్లోనే బేర్ పెంచుకుంటున్న పిల్లి ఒకటి హీరోకున్న జబ్బుకు సంబంధించిన మాత్రలు మింగి చనిపోతుంది. ఆ సీన్ని క్లైమాక్స్లో దర్శకుడు ఎలా వాడుకున్నాడో చక్కగా చూపిస్తాడు. కర్రీ బేకర్ దర్శకత్వం బాగుంటుంది. ఫస్ట్ నుంచి సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. హీరో క్యాంటీన్లో కూర్చొని ఫ్రెండ్స్ ఇద్దరితో మాట్లాడడం, అలాగే కొంతసేపు అయ్యాక ఇంటికి వెళ్ళి పిల్లి చనిపోవడం చూడడం, ఆ తర్వాత హీరో పనిచేస్తున్న షాప్లోకి వెళ్ళి నిక్కీ గురించి ఫ్రెండ్స్తో చెప్పడం, ఇలా సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వన్ విష్ వీల్లో స్టిక్ని ఎరగొడతాడో అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. బేర్ పాత్రలో మైకేల్ జాన్స్టన్ చాలా బాగా చేశాడు. చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. చాలా బాగా నటించాడు. ఇక నిక్కీ పాత్రలో ఇండియన్ ఎవరైతే సూపర్గా చేసిందని చెప్పచ్చు. ఎక్స్పోజింగ్ కూడా భయంకరమైన ఎక్స్పోజింగ్ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని అసభ్యకర సన్నివేశాలు ఉంటాయి. అంటే హీరోయిన్ చేయదు, హీరోయిన్ ఓన్లీ ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఇయాన్ పాత్రలో కూపర్ టామ్లిన్సన్ బాగా చేశాడు. హీరో ఫ్రెండ్గా, గర్ల్ ఫ్రెండ్గా మేఘన్ లాలెస్ ఓ పాత్రను బాగానే పోషించింది. సినిమాలో తక్కువ పాత్రలు ఉంటాయి. వైలెన్స్ బీభత్సంగా ఉంటుంది అని చెప్పలేను, కానీ వైలెన్స్ ఉంటుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇదొక బీభత్స భయానకం, తప్పకుండా చూడాలి. అసలు అబ్సెషన్ అంటేనే అతి యావ అని అర్థం. అతిగా ఒకే దాని మీద ఆశపడి అతిగా దాని మీదే దృష్టి కేంద్రీకరిస్తే దాన్ని అబ్సెషన్ అంటారు. హీరోయిన్కి అదే ఎక్కువై హీరో మీద ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల ఏం జరిగింది అన్నది బాగా చూపించారు సినిమాలో. అబ్సెషన్ ఇప్పుడు పనికి రాదు అని కూడా క్లైమాక్స్లో మంచి సలహా ఇస్తాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్ ముగింపు విషాదంగా ముగుస్తుంది. ఇది మరీ బీభత్స సినిమా కాదు, అలాగని చెత్త సినిమా కూడా కాదు. ఈ సినిమాలో వాడిని ఇంగ్లీష్ అర్థం అవడం కొంచెం కష్టం. ప్రసాద్ PCX లాంటి థియేటర్లో చూస్తే తప్ప అర్థం అవ్వవు డైలాగ్స్. చాలా సాఫిస్టికేటెడ్, టిపికల్ క్రిటికల్ ఇంగ్లీష్ అంటారు కదా, అలా ఉంటుంది ఇంగ్లీష్. సబ్ టైటిల్స్ లేకుండా చూడలేరు ఇంగ్లీష్ రాకపోతే. తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవ్వదు నాకు తెలిసి, ఇంగ్లీష్లోనే చూడాలి. ఆర్ట్ డైరెక్షన్ బాగుంటుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. ఈ సినిమాని చిన్నపిల్లలతో చూడకూడదు. లేడీస్ జెంట్స్ కలిసి వెళ్ళొచ్చు, విడివిడిగా వెళ్ళొచ్చు. అడల్ట్ సన్నివేశాలు ఉంటాయి, అంటే న్యూడ్ బాడీలు కనపడడం, రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మంచి మూడ్ని కలిగిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. పర్వాలేదు అనిపించే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?